ఛానల్ కేఎస్ లివింగ్ మూమెంట్స్. మీరు కనుక నా ఛానల్ కొత్త అయినట్టయితే నా పేరు కృష్ణవేణి. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, ప్రెసెంట్ ఇన్ లివింగ్ ఇన్ ముంబై. ఈ రోజు అయితే మీషో నుంచి నేను ఒక 6 బ్యాగ్ కలెక్షన్ తీసుకుని వచ్చాను. ఒక లుక్ ఉంటుంది, మన చేతులు కూడా ఫ్రీగా ఉంటాయి. మీరేమంటారు? కలర్ అయితే ప్యూర్ వైట్ కాదు. ఒక్కొక్క బయటకు వెళ్ళినట్టయితే వాళ్ళకి బట్టలైనా, టిఫిన్ బాక్సెస్ అయినా, మిల్క్ బాటిల్స్ అయినా, వాటర్ బాటిల్స్ ఏమైనా సరే ఈజీగా కాసేస్తుంది. దీని హ్యాండ్ బ్యాగ్ అని చెప్పను కానీ నెక్స్ట్ బ్యాగ్ చూసేద్దామని బ్యాగ్స్ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? అవును. హలో ఎవ్రీవన్, నా ఛానల్లో ఏముంటాయంటే మీషో, ఫ్లిప్కార్ట్, మింత్రా నుంచి డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీ, స్లిప్పర్స్, బ్యాగ్స్, వాట్ నాట్ ప్రతిదీ కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి. అండ్ నేను ముంబైలో ఉంటున్నాను, దట్టు రీసెంట్ గా వచ్చాను కనుక ఈ ముంబై వ్లాగ్స్ కూడా నా ఛానల్లో ఉంటాయి. అండ్ లేట్ చేయకుండా ఈ రోజు ఏం తీసుకొచ్చాను అనేది చెప్పేస్తాను. ఈ రోజు అయితే మీషో నుంచి నేను ఒక 6 బ్యాగ్ కలెక్షన్ తీసుకొని వచ్చాను. ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు చాలా బాగున్నాయి. మన లో బడ్జెట్ లోనే ఎలా ఉన్నాయి, ఒక్కొక్కటి దేని కాస్ట్ ఎంత పడింది అనేది ఒకసారి ఒక్కొక్కటి చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇదే నేను ఆల్రెడీ వేసేసుకున్నాను. స్లింగ్ బ్యాగ్ చాలా బాగుంది క్వాలిటీ. మీ దగ్గర నుంచి చూసినట్టయితే ఇదంతా షైనింగ్ గా ఉంది, ఫుల్లీ స్లైనింగ్. అండ్ ఇన్సైడ్ అయితే ఒక జిప్ అయితే ఇచ్చారు. అండ్ ఇలా ఉందన్నమాట. జస్ట్ సింపుల్ గా ఏంటంటే ఫోను కచ్చి మనీ చిన్న చిన్న మేకప్ కిట్ కూడా పట్టేస్తుంది. ఇది మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మంచిగా పట్టు చీర కట్టుకుని నగలన్నీ వేసుకుని వెళ్తాం కదా. లెదర్ బ్యాగ్స్ వేసుకుంటే ఏం బాగుంటుంది? ఏమీ వేసుకోకుండా మన ఫోన్ చేతితో పట్టుకున్నా బాగోదు కదా. సో మనం ఫ్రీగా ఉండాలి, కానీ ఫోన్ మన దగ్గరే ఉండాలి. అలాంటి బ్యాగ్ పెట్టేసుకుంటే మినిమం థింగ్స్ అన్ని కూడా ఇందులో పట్టేస్తాయి. అంత బ్రాడ్ ఉంది. లోపల కూడా మంచి క్లాత్ ఇచ్చేసారు. అండ్ దీని గోల్డ్ షైన్ కదా, బాగుంది. ఇలా శారీస్ పైన ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ ఎంత పడింది అని అంటే, కాస్ట్ నాకు 272 వచ్చింది. అండ్ మెగా ప్లస్ ఈ సెప్టెంబర్ 19 బ్లాక్ బస్టర్ మెగా సేల్ అవుతుంది కదా మీషోలో, అప్పుడైతే ఇంకా తక్కువకి వచ్చేస్తుందేమో. జస్ట్ 272. ఆ 272ది ఇంకెంతకు తగ్గుతుందో. సో ఆ రోజు అయితే మిస్ అయిపోకండి. లుక్ ఉంటుంది, అండ్ మన చేతులు కూడా ఫ్రీగా ఉంటాయి. మీరేమంటారు? అండ్ నెక్స్ట్ బ్యాగ్ చూసేద్దామే. ఇది నెక్స్ట్ ఇది కూడా స్లింగ్ బ్యాగే. ఇదంతా ఏంటంటే జూట్ తో, అంటే మన స్వెటర్ ఎలా ఉంటుందో. కలర్ అయితే వైట్ ఏం కాదు, కొంచెం లైట్ క్రీమ్ కలర్ అలా అనిపిస్తుంది. కలర్ అయితే కంఫర్ట్ గా ఉంది. కాటన్, సమ్మర్ లో బాగుంటుంది. ఎక్కడికైనా మనం వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు సమ్మర్ లో ఇలాంటి కాటన్ బ్యాగ్ వేసుకుంటే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. వేసుకున్నట్టు వేసుకొని సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. ఒక జిప్ అయితే ఇచ్చారు. లోపలంతా మళ్ళీ ఒక కాటన్ క్లాత్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంట్లో కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు, ట్రిప్స్ కలా వెళ్ళినప్పుడు మన హ్యాండ్ లో ఫోన్ పెట్టుకోకుండా సింపుల్ గా మనీ అయినా, మనీ కచ్చి ఫోన్ ఇలాంటివి సింపుల్ థింగ్స్ మన చేతిలో ఉంచుకోకుండా ఇలాంటి పెట్టేసుకొని జస్ట్ ఇలా వేసుకొని మనం సింపుల్ గా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దీని కాస్ట్ 193, చాలా తక్కువ కదా. అంటే ఇది లైట్ కలర్ అవ్వచ్చు, బట్ క్లాసీ కలర్, చూడటానికి క్లాస్ గా ఉంటుంది. ఎప్పుడో. సో డోంట్ మిస్ దిస్ బ్యాగ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ బ్యాగ్ చూసేద్దాం. అన్ని స్లింగ్ బ్యాగ్ లో అయితే ఎలా, మన పిల్లలతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటారా? మీకోసం అయితే ఇంకో పెద్ద బ్యాగ్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే పిల్లలతో ఉన్న వాళ్ళకి ఇది కంఫర్ట్ గా ఉంటుంది. మొత్తం కాటన్, థిక్ ఫ్యాబ్రిక్. ఇదంతా కూడా చాలా థిక్ గా ఉంది, చాలా థిక్. మనం ఏం వేసినా సరిపోతుంది అనమాట. ఎంత హెవీ వెయిట్ వేసినా ఒక బయటకు వెళ్ళినట్టు అయితే వాళ్ళకి బట్టలైనా, టిఫిన్ బాక్సెస్ అయినా, మిల్క్ బాటిల్స్ అయినా, వాటర్ బాటిల్స్ ఏమైనా సరే ఈజీగా కాసేస్తుంది. అంత స్టిఫ్ గా ఉంది, చాలా బాగుంది. కానీ కొంచెం క్లాసీ లుక్ అయితే యాడ్ ఉండాలి కదా. ఈ నేమ్స్ తో ఉంది కనుక క్లాసీగా ఉంటుందని చెప్పి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. దీనిపై జెంటిల్ ఉమెన్ అని ఉంది. దీనికి జిప్ కూడా ఉంది. అండ్ జిప్ తో పాటు లోపల చిన్న పాకెట్ లా ఇచ్చారు. ఇదైతే బాగుంది. నాకు నార్మల్ గా మనకి ఏంటి, ఇలాంటి పాకెట్ ఉన్నప్పుడు ఇక్కడ జిప్ ఇస్తారు కదా, ఇలా కాకుండా బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ ఇచ్చారు. ఇది మనకు కనిపించదు, అసలు ఉన్నట్టు తెలియదు. అండ్ ఎవరైనా చేయి పెట్టినా సరే మనకి ఇక్కడ ఏమీ ఉన్నట్టు తెలియదు. సో బ్యాక్ సైడ్ అయితే ఇది ఇచ్చారు, ఇలా బ్యాక్ సైడ్ ఇచ్చారు. కొంచెం బాగుంది అనిపించేటట్టు, పెద్ద బ్యాగే ఉంది. అండ్ క్లాసీ లుక్ ఆల్సో. యూ కెన్ సీ, చూడొచ్చు ఎలా ఉంది అనేది. క్లాసీ లుక్ ఆల్సో. అండ్ కాస్ట్ ఎంత పడింది అని అంటే పడింది. 225 అనేది రీజనబుల్. అండ్ మెగా బ్లాస్టర్ సేల్ లో ఇంకా తక్కువకి వస్తుంది. సో అదండి, ఈ కాస్ట్ లోని ఇంత మంచి క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం కష్టం, కానీ చాలా బాగుంది. అండ్ మీకు తెలుసు కదా, నేను అన్ని కూడా 4+ రేటింగ్ తీసుకొస్తానని. అండ్ ఇంకొక బ్యాగ్ చూసేద్దాం. అండ్ ఈ బ్యాగ్, దీని హ్యాండ్ బ్యాగ్ అని చెప్పం కానీ ఎక్కువగా ట్రావెల్ చేసే వారికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే మాలాగా బయట ఉండి మేము ఇంటికి వెళ్ళాలన్నా, లేదా మీరే ఉండి బయటికి వెళ్ళా ట్రిప్స్ కి అలా వెళ్తున్నప్పుడు, లేదా 1 వీక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడికి ఇక్కడికి 1 వీక్ అలా వెళ్ళి వచ్చినప్పుడు ఇది కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది మనం ఏవైనా పెట్టుకోవడానికి. ఇది ఒక బ్యాగ్ అనుకుంటున్నారా? ఒక బ్యాగ్ ఏం కాదు, 3 సెట్స్ ఇందులో. ఇది 1
త్రీ సెట్స్ ఇలా వచ్చాయి. అండ్ 3 సెట్స్ ఇలా వచ్చి ఇదంతా లెదర్ ఉంటుంది. సపరేట్ గా మనం ఇన్నర్స్ వెతుక్కోకుండా ఇన్నర్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ సెకండ్ దాంట్లోని మనం వెళ్ళినప్పుడైతే ఒక అకేషన్ పెళ్ళికో దేనికి వెళ్తున్నాం అనుకోండి, సో అలాంటి బ్యాంగిల్స్, జ్యువెలరీస్ అండ్ చిన్నపిల్లల క్లిప్స్ అవి అలా చిన్నపిల్లల క్లిప్స్ అవి ఉంటాయి కదా, సో అలాంటివన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ చిన్న బ్యాగ్, మళ్ళీ మేకప్ కిట్. ఏమి ఎక్కువ కాకపోయినా పెట్టుకోవడం అయితే పెట్టుకుంటాం కదా, లిప్స్టిక్ అయినా, ఐబ్రో పెన్సిల్ అయినా, కౌజల్ అయినా, పౌడర్ అయినా, ఏమైనా ఇలాంటి పెట్టుకోవడానికి ఇది. సో ఈ 3 కాంబో బ్యాగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్ అయితే ఇంకా తక్కువ, 155 కి ఈ 3 బ్యాగ్స్ అనేది నాకు బాగా నచ్చింది. సో ఎక్కువగా ఎస్పెషల్లీ జర్నీలు చేసినా లేదా అకేషన్ గా మ్యారేజ్ లకి అలా వెళ్ళినప్పుడు బ్యాగ్స్ సర్దుకుంటాం కదా 1 వీక్ అలా ట్రిప్ వేసినప్పుడు. సో అటువంటి అట్లా హడావిడి లేకుండా 3 పార్టీషన్స్ గా మనం ఎప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేసేది వీటితోనే కదా, అన్ని క్లమ్జీ అయిపోతాయి. బట్టల్లో నిన్నర్స్ అన్ని కలిపి ఎక్కడెక్కడ ఉంటాయి, టైం కి దొరకవు. అండ్ తర్వాత ఇంకా జ్యువెలరీలు అని చూసేసరికి పిల్లల క్లిప్లని మన జ్యువెలరీలని ఎక్కడొక్కడ పడేస్తాం. సో ఇవన్నీ కూడా మనం సపరేట్ గా పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ అయితే పడింది. జస్ట్ 155 కదా, మీరు దీనైతే తీసుకోవచ్చు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాగ్ చూసేద్దాం. ఏంటి బ్యాగ్, నెక్స్ట్ బ్యాగ్ చూసేద్దామని బ్యాగ్స్ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? అవును, ఈ 2 బ్యాగ్స్ కూడా ఒకే కాంబో ఆఫర్ లో వచ్చాయి. ఫస్ట్ ఈ బ్యాగ్ అంత పెద్దది కాదు, అలాంటి చిన్నది కూడా కాదు, మీడియం సైజు. ఆఫీస్ కి వెళ్ళిన వాళ్ళకైనా, కొంచెం చిన్న జర్నీలు చేసిన వాళ్ళకైనా ఇది బాగుంటుంది. ఒక బాక్స్, వాటర్ బాటిల్ అండ్ చాలా పౌచెస్ ఉన్నాయి. ఏం కావాలంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఎలా ఉందనేది ఒకసారి దగ్గర నుంచి చూసేయండి. దీనికి చిన్న పర్స్ కూడా ఇచ్చారు. ఇది కావాలి వద్దు అని అనుకుంటే మనం తీసేయచ్చు. మనీ పర్స్ మనం బయటికి వెళ్ళినప్పుడు అసలు మన బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బులు తీసే బదులు ఇందులో ఇలా పెట్టేసుకొని బస్ చార్జెస్ అలా అన్నప్పుడు సింపుల్ గా ఇచ్చేసుకోవచ్చు కదా, బాగుంది కదా. అండ్ ఈ బ్యాగ్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. ఇది సెంటర్ పౌచ్, కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ బ్యాగ్. ఇది ఒక సైడ్ పౌచ్ అండ్ ఇది ఒక సైడ్ పౌచ్. ఇది సెంటర్ది అండ్ ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. అండ్ బ్యాగ్ లో మొత్తం 3 పౌచెస్ లా వచ్చేసాయి. అండ్ సైడ్ కూడా ఒక జిప్ తో ఒక పౌచ్ ఇచ్చేసాడు. ఇది కూడా బాగుంది, జిప్స్ క్వాలిటీ అది బాగుంది, బ్యాగ్ కూడా క్వాలిటీ బాగుంది. అండ్ ఇంకో బ్యాగ్, ఈ 2 కలిపి ఒకటే కాస్ట్ కదా, కాస్ట్ అయితే తర్వాత చెప్తాను. అండ్ ఇవి అయితే లెదర్ బ్యాగ్స్. ఈ కలర్స్ డీసెంట్ కలర్స్, బాగుంది కదా, క్యూట్ గా ఫ్లవర్స్ తోని. యాక్చువల్లీ ఫ్లవర్ కోసమే నేను ఇచ్చాను, కొంచెం క్యూట్ గా ఉంది కదా. మనం బయటికి ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ కూడా కొంచెం క్యూట్ గా కనిపిస్తుంది చూడటానికి. ఇది బ్యాగ్, దీనికి కూడా పౌచెస్ ఎలా ఇచ్చారంటే 2 పౌచెస్ ఇచ్చారు. ఇవి మాత్రం ఫుల్ నింపేసి ఇచ్చేస్తారు. ఇవి తీసుకొని మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు మళ్ళీ పెట్టి ఇవ్వడం అంటే కష్టంగా ఉంది. బట్ ఓకే, లోపల అయితే ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. 2 పౌచెస్ లా ఇచ్చేసారు. అండ్ బయట కూడా ఒక పౌచ్ ఉంది, బ్యాక్ పౌచ్. జిప్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, సింపుల్ గా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం మెటాలిక్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఫ్లవర్ 2 కలిపెట్టి 382కి వచ్చాయి. 382 అని అంటే ఓకే కదా, బానే ఉంది. సో ఈ 2 బ్యాగులు కలిపి అంటే ఇంచుమించు ఒకటి 200 పడినట్టు. 200 బ్యాగ్ అంటే ఓకే, ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక మదీనా మార్కెట్ అని, బేగం బజార్ ఇవన్నీ చూసాం కదా, అన్ని కూడా 200 స్టార్టింగ్ ప్రైస్. ఏ బ్యాగ్ లోనే సరే స్టార్టింగ్ ప్రైస్ 200 ఇక్కడ. అది కూడా ఎక్కువ చెప్తారు, మనం బార్గెన్ చేస్తూ 200 కి ఇస్తారు. ఇక్కడ మనకి 200 దొరుకుతున్నాయి అని అంటే బెటరే కదా. మనం అక్కడక్కడ ఎక్కడో బజార్ లో తక్కువ దొరుకుతున్నాను వెళ్ళిపోయే బదులు అలాంటి కాస్ట్ లో మనకు మీషోలో దొరికేస్తున్నప్పుడు వాటి కోసం ఇంకెందుకు ఆలోచించు. మీరు నాపై ట్రస్ట్ నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మర్చిపోకండి, సెప్టెంబర్ 19 బ్లాక్ బస్టర్ మెగా సేల్ అనేది వస్తుంది. ఆ రోజున కనుక మీరు బై చేశానంటే ఇవన్నీ కూడా ఇంకా తక్కువ కాస్ట్ వస్తుంది. సో వీటన్నిటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ఇచ్చేస్తాను. అండ్ నా కమ్యూనిటీ పోస్ట్ మీరు ఎలా విజిట్ చేయాలని అంటే, మీరు ఈ వీడియో మీ వరకు వచ్చిందనంటే ఫస్ట్ నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి, అండ్ దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని గంట సింబల్ ని యాక్టివేట్ చేసి దాన్ని అక్కడ ఆల్ పర్సనల్ అని వస్తుంది, ఆల్ అని కొట్టినట్టయితే నేను ఏ వీడియో చేసినా సరే మీకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ అండ్ ఆల్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ బ్యాగ్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ తో పాటు నా కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను. నా కమ్యూనిటీ పోస్ట్ ఎలా విజిట్ చేయాలంటే, నా ఛానల్ ఓపెన్, మీ పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నాను ఒకసారి చూడండి. నా ఛానల్ ఓపెన్ చేయగానే విజిట్ కమ్యూనిటీ అండ్ విజిట్ ఛానల్ అని ఉంటుంది. సో అక్కడ మీరు విజిట్ కమ్యూనిటీకి వెళ్ళినట్టయితే నేను ప్రతి లింక్స్ అన్ని కూడా పిక్చర్స్ పెట్టేసి అక్కడ మీకు లింక్స్ ఇచ్చేస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను. కృష్ణవేణి_375 ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అక్కడ కూడా మీరు ఫాలో చేసేయచ్చు ఫర్ ఈజీ లింక్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ లివింగ్ మూమెంట్స్. థ్యాంక్ యూ.